హే హలో హాయ్ వెల్కమ్ టు సందేరాణి ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? సో ఈరోజు నా ముచ్చట ఏంటంటే ఏం లేదు, చిన్న వీడియోనే, జస్ట్ మెమొరబుల్ అంతే. వీడియో మొత్తం చూడండి, ఎటు వెళ్తున్నానో తెలుస్తుంది. బోర్డింగ్ అనమాట. అందరు లైన్లో నించున్నారు, నేను చూడు పక్కకు వచ్చి పిచ్చి దానిలో తిరుగుతున్నాను. ఇంకా బోర్డు ఎంత లైన్ ఉంది. సో నేను నించోకుండా పక్కకు వచ్చేసాను అనమాట. సో ఫ్లైట్ వచ్చేసింది మాది. ఎంట్రీ ఇస్తున్నారు అందరూ. లోపలికి వచ్చేస్తున్నాం అనమాట. దేని పక్కనే మా ఫ్లైట్ ఉంది. ఈ అంకుల్కి తెలిసిపోయింది నేను కెమెరా పెట్టా అని హాయ్ చెప్తున్నాడు. వెనక అబ్బాయి బాగున్నాడు కదా, హీరోలాగా. ఎక్కడ చూసినట్లుంది, మూవీ ఫీల్డ్ అనుకుంటా తను. అలా చూస్తేనే చాలా, ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా, చాలా లవ్లీగా ఇలా రెడ్ పావు గోలా మదేశీలోన సర్ఫింగ్ చేస్తోంది. Romiona when you carry Madalena, now we shake your booty like a Ronasona. Oh yeah, love it. Moniani and shiny. ఫ్లైట్లోకి వచ్చిన్నాను అనమాట. ఫ్లై అవుతుంది చూడండి, మేఘాలు దాటి అలా పైకి వెళ్తూ ఉంటే కింద వ్యూ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో అన్నీ. ఎంత బాగుంటుంది తెలుసా అలా కిందకి చూస్తూ ఉంటే. చాలామందికి కళ్ళు తిరుగుతాయి, అంటే నాకు తిరిగాయిలే, కానీ చాలా బాగుంటుంది చూడ్డానికి. అలా మేఘాలు దాటితే ఎలా వెళ్తుంది చూడు ఫ్లైట్. అసలు చూసారా అసలు ఆ మేఘాల మధ్యలో అలా వెళ్తూ ఉంటే నిజంగా చెప్పాలంటే అసలు నాకు నా రెండు కళ్ళు సరిపోవట్లేదనమాట. అంత బాగుంది పైన మేఘాల మధ్యలో వెళ్తూ ఉంటే. అసలు ఆ మేఘాలు ఎంత వైట్గా ఉన్నాయంటే అసలు చాలా బాగుంది. అసలు పైన అలా ఫ్లైట్లో వెళ్తూ ఉంటే వాటి మధ్యలో. ఎంతైనా ఫ్లైట్లో వెళ్తే ఆ కిక్కే వేరప్ప, అసలు తగ్గేదలే. నాకేంటో ఈ ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా భయం వేస్తుంది. కొంతమందికి అయితే ఒక 2 times ఎక్కేసరికి భయం పోద్ది. నాకైతే ఒక 10 times అనుకుంటా నేను ఫ్లైట్ ఎక్కా, భయం పోవట్లేదు. హే 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 నేను అనుకున్న ప్లేస్కి వచ్చేసా. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, చూస్తూ ఉండండి ఎటు వెళ్తున్నాను. చూసారా నేను ఎటు వచ్చా? గోవా, మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. గోవాకి వచ్చేసా. హే చూసారా, గోవాకి వచ్చేసా. ఫస్ట్ టైం నేను గోవాలో తాజ్ హోటల్లో ఉండడం. వెళ్తున్నాను హోటల్కి, మీకు వ్యూ చూపిస్తాను. హోటల్ నుండి బీచ్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. నార్మల్గా ఎప్పుడు గోవాకి వచ్చినా నార్మల్ హోటల్స్లో ఉండేదాన్ని. ఇప్పుడైతే ఇది 2024లో ఫస్ట్ టైం గోవాలో తాజ్లో ఉంటున్నాను. తాజ్ సిదాడే గోవా చూపిస్తాను మీకు. ఇదే ఎంట్రీ అనమాట. ఇలా రౌండ్గా తిరిగి ఇలా మళ్ళీ రైట్ తీసుకోవాలన్నమాట. ఎంట్రీ ఇక్కడ నేను అంటే నాకైతే మంచిగా అనిపించింది. వీళ్ళు తాజ్ హోటల్ వాళ్ళు చాలా మంచిగా వెల్కమ్ చెప్పారు. చూపిస్తాను మీకు. వాటర్లో చిన్న చిన్న గవ్వలు ఉంటాయా, వాటి చైన్ అనమాట. ఆ దండ వేశారు మెడలో, చాలా మంచిగా అనిపించింది. వీళ్ళు అక్కడే తాజ్ హోటల్లోనే ఎంట్రీ దగ్గర ఏవో హే గోవా వచ్చేసాను. తాతలు హాయ్. తాతలు బాగున్నారు, తాతలు ముగ్గురు. ఫ్రెండ్స్ అనుకుంటా, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. సో చూడండి హోటల్ ఎంట్రన్స్ దగ్గర బీచ్ వ్యూ అనమాట. వావ్, పూల్ చూసారా? పూల్, బీచ్. మనకి ఎందులో ఈత పడాలనిపిస్తే అందులో దూకేయడమే.
ఎందులో ఎంజాయ్ చేయాలనిపిస్తే అందులో ఎంజాయ్ చేయడమే. నాకైతే నా ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా అసలు, అందులో దూకాలా, ఇందులో దూకాలా, బీచ్లోకి వెళ్ళాలా, పూల్లోకి వెళ్ళాలా. పూల్ అంటే కామనే కదా, అసలు ఆ బీచ్లో వెళ్ళి అలా దూకేయాలనుంది. అంత బాగుంది అసలు. హోటల్ నుండి బీచ్ వ్యూ చూడండి. ఇదే తాజ్ హోటల్ అనమాట. ఇది నార్త్ అనుకుంటా, నార్త్ సైడ్ తాజ్. చూడండి ఎంత పెద్దగా ఉందో తాజ్. దాని ముందు బీచ్ అంటున్నా, సారీ, దాని ముందు బీచ్ ఫస్ట్, దాని ముందు పూల్ అనమాట. పూల్ తర్వాత బీచ్. నాకైతే అసలు ఎలా ఉందంటే అప్పుడప్పుడు ఆ వాటర్లో దూకాలా అని ఉంది. కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు. చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి ఎతకు సంవతం చెలి. చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంవతం చెలివే ఎతకు సంవతం చెలివే ఎతకు సంవతం చెలివే. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని. సో ఇంకా హోటల్కి వచ్చేసాను అనమాట. ఫుల్ ఆకలేసింది, ఫ్రెష్ కూడా అవ్వలేదు. వీళ్ళు హోటల్లోనే ఏదో స్నాక్స్ పెట్టారు. వెజ్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్, వెజ్ రోల్, చికెన్ రోల్, ఇంకా పావ్ బాజీ, బిస్కెట్స్, పఫ్స్ పెట్టారనమాట. సో అందులో నాకు నచ్చినవి తిన్నాను, అన్నీ ఏం టేస్ట్ చేయలేదు. అమ్మ కొంచెం తిన్న తర్వాత రిలీఫ్ అనిపించింది బాడీ. అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పార్ట్ 2 కూడా పెడతాను. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.